అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఎంతమందికి తెలుసు? ఇద్దరు ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఒక బైక్ మీద వెళ్తూ ఉన్నారు. సడన్‌గా ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళిద్దరూ కూడా పెద్దగా గాయాలు జరిగాయి. ఆ గాయాలు జరిగినప్పుడు అక్కడ ఏదైతే ఇప్పుడు వీళ్ళకి దెబ్బలు తగిలాయో దీని చికిత్స కోసము ఒక్కొక్కరికి 10,00,000 చొప్పున అవసరమైంది. అలా అవసరమయ్యే క్రమంలో ఏం చేస్తారు? వాళ్ళకి ఏదైతే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారో, ఏదైతే డిపార్ట్మెంట్‌లో ఉద్యోగం చేస్తున్నారో ఆ సంస్థలు ఏమైతే ఉన్నాయో అది 2,00,000 నుంచి 3,00,000 వరకు మాత్రమే ఈ కవరేజ్ అమౌంట్ ఇస్తారు. ఆ తర్వాత ఏదైతే పై అమౌంట్ ఉందో అది మనము అప్పు వాడి లేదా మన దగ్గర ఉన్న డబ్బులు మనం కట్టి పే చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాంటి సమయాల్లో ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ మీకుందో ఉంటే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మీరు చేసుకోవచ్చు. లేని పక్షంలో మనం ఏం చేస్తాము? అప్పు వాడో లేకపోతే ఇంకేదో చేసో ఖచ్చితంగా ట్రీట్మెంట్ కోసం డబ్బులనేది మనం పే చేయాలి. కానీ ఈ సందర్భాల్లో ఏంటంటే ఈ 2 సందర్భాల్లో మనము ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం అనేది తెలియజేస్తాం. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి ఎప్పుడైనా భవిష్యత్తులో ఏదైనా ఆరోగ్య సమస్య వస్తుంది, లేదా మెడికల్ ఎమర్జెన్సీ వస్తుంది అనుకునే సమయంలో మన దగ్గర ఉన్న డబ్బులు చాలవు అనుకునే క్రమంలో మనము ఇయర్లీ కొంత ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేస్తే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది మనకి ట్రీట్మెంట్ సమయంలో అమౌంట్ అనేది ఇస్తుంది. మనం ఎంత కవరేజ్ తీసుకుంటామో ఆ కవరేజ్ అమౌంట్ అంటే 10,00,000 లేదా 5,00,000 తీసుకున్నాం అనుకోండి, ఆ కవరేజ్ అమౌంట్ మనం ఇయర్లీ కడతాం. ఇయర్లీ కట్టేటప్పుడు మనకు భవిష్యత్తులో ఎప్పుడైనా ట్రీట్మెంట్ అవసరమైతే ఆ ట్రీట్మెంట్‌కి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది అమౌంట్ ఇస్తుంది. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట. అయితే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎన్ని రకాలు? హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇండివిడ్యువల్‌గా తీసుకోవచ్చు. అంటే ఒక పర్సన్ అనేవాడు తీసుకోవచ్చు. అలాగే ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఫ్యామిలీ మొత్తం కూడా తీసుకోవచ్చు. సిటిజన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే సిటిజన్స్ అంటే 60 సంవత్సరాలు పైబడిన వారు కూడా తీసుకోవచ్చు. అలాగే క్రిటికల్ ఇల్నెస్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏదైనా హార్ట్ అటాక్, లంగ్స్ డిసీజెస్ సంబంధించినవి, క్యాన్సర్ సంబంధించినవి ఇలాంటివి ఏవైనా క్రిటికల్ ఇల్నెస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో దాని ప్రకారం కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవచ్చు. అలాగే మ్యాటర్నిటీ అంటే ఎవరైనా ప్రెగ్నెన్సీ అవ్వాలనుకుంటున్నారో, ఎవరు న్యూలీ మ్యారీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా దాని ప్రకారం మనము తీసుకోవచ్చు. అలాగే టాప్అప్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా వీడియోలో ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ 2,00,000 లేదా 3,00,000 ఇస్తుంది. అలాగే మనం ముందుగా ఒక 5,00,000కి తీసుకున్నాం అనుకోండి కవరేజ్. ఆ 5,00,000 నుంచి మనకు ఒక 50,00,000 లేదా 30,00,000 కవరేజ్ కావాలనుకోండి. ఆ బేస్ ప్లాన్ మీద మనము ఒక టాప్అప్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అలాగే ఏవైతే డిపార్ట్మెంట్‌లో ఉద్యోగం చేస్తారో, లేదా ఫార్మాలో ఉద్యోగం చేస్తారో, లేదు గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఇస్తాయి. ఆ స్కీమ్స్ కూడా చాలవు అనుకుంటారో వాళ్ళు టాప్అప్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అంటే కొంత అమౌంట్ డిడక్టబుల్ అమౌంట్ అనేది వాళ్ళు పే చేయరు. ఆ తర్వాత అమౌంట్ అనేది వాళ్ళు పే చేస్తారు టాప్అప్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. ఇది ఇన్సూరెన్స్ రకాలు. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మొదటగా మీరు చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మొదటగా మీరు ఒక 4, 5 కంపెనీలు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపేర్ చేసుకోవాలి. ఆ కంపేర్ చేసుకున్న తర్వాత మీరు దగ్గరలో ఉన్న పెద్ద హాస్పిటల్స్, మీ సిటీలో దగ్గరున్న హాస్పిటల్స్, మీకు వీలున్నంత దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి వెళ్ళి ఏ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ ఎంత ఇస్తుంది, అలాగే ఎలాంటి విషయాల్లో క్లెయిమ్ రిజెక్ట్ చేస్తుంది అనేది ముందుగా మీరు తెలుసుకోవాలి. మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, తరువాత భవిష్యత్తులో క్లెయిమ్ చేసుకునే క్రమంలో మీకు ఇబ్బందులు కొన్ని వస్తాయి. ఎలాంటప్పుడు అంటే కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోము. అలాంటి సందర్భాల్లో ఫస్ట్ మనం చూడాల్సినవి నెట్వర్క్ హాస్పిటల్ లిస్టు. అంటే ఏ కంపెనీ ఇది ఉందో ఆ కంపెనీకి టై అప్పుడు కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి. ఆ హాస్పిటల్ లిస్ట్‌నే నెట్వర్క్ హాస్పిటల్ లిస్ట్ అంటారు. ఆ హాస్పిటల్ లిస్ట్‌లో మనకు తెలిసిన హాస్పిటల్స్ ఉన్నాయా లేదా? ట్రీట్మెంట్ ఉందా లేదా? అనేది మనము చూసుకోవాలి. మనము కవర్డ్ అమౌంట్ 5,00,000 తీసుకుంటామా? 10,00,000 తీసుకుంటామా? 20,00,000 తీసుకుంటామా? అలాగే కవర్డ్ అమౌంట్ అనేది మనము చూసుకోవాలి. ఎంత తీసుకోవాలనేది. అలాగే కొన్ని వ్యాధులకి వెయిటింగ్ పీరియడ్ ఉంటది. అంటే హెర్నియాకి, అలాగే నీ ప్రాబ్లమ్‌కి, అలాగే ఫైల్స్‌కి ఇలాంటిటికి వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ వెయిటింగ్ పీరియడ్ ఎంతుంది? ఏ వ్యాధికి ఎంతుంది అనేది మనము అంటే క్యాటరాక్ట్ ఐ సంబంధించిన దీనికి ఇలా ఒక్కొక్క దానికి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అది కూడా మనము చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వెయిటింగ్ పీరియడ్ ఉందనుకోండి అది క్లెయిమ్ అనేది ముందుగా ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వదు. అలాగే కో పేమెంట్ క్లాజ్ అంటే కో పేమెంట్ అంటే మనము ఎవరైతే పర్సన్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడో అతను హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు ట్రీట్మెంట్ కోసం. ఆ ట్రీట్మెంట్ కోసం జాయిన్ అయినప్పుడు అతనికి కో పేమెంట్ ఆప్షన్ ఉందనుకోండి. అప్పుడు ₹1,00,000 ట్రీట్మెంట్ అయిందనుకోండి. అందులో 10% లేదా 20% కో పేమెంట్ ఉంటే అందులో 10% ఉంటే 90,000 హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ, 10,000 ఇన్సూర్డ్ పర్సన్ కట్టాలి. అలాగే 20% ఉందనుకోండి 20,000 అతను కట్టాలి, 80,000 కంపెనీ కడుతుంది. ఈ కో పేమెంట్ ఆప్షన్
ఉండకుండా చూసుకోండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ సెటిల్మెంట్ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కంపెనీ ఎలాంటి సెటిల్మెంట్ రేషియో ఇస్తుంది అంటే 98, 99 లేదా 97 ఆ పైన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి కంపెనీలను అని అర్థం. అంటే అంత పర్సంటేజ్ సెటిల్మెంట్ అనేది చేస్తుంది. హాస్పిటల్లో రూమ్ రెంట్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా, రూల్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. అలాగే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ తాలూకా రూల్స్ ఏమైనా ఉన్నాయా అది కూడా మనము తెలుసుకోవాలి. ప్రీ ఎగ్జిస్టింగ్ అంటే బీపీ కానీ, షుగర్ కానీ, లేదా ఇంకేదైనా క్రిటికల్ ఇల్నెస్ మనకి ఉన్నాయనుకోండి, అది ఖచ్చితంగా ముందు మనం పాలసీ తీసుకున్నప్పుడు మాత్రమే మెన్షన్ చేయాలి. మధ్యలో మెన్షన్ చేస్తే అది క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేయడానికి అవకాశము ఉంటుంది. ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మనము ఏదైతే ఇన్సూర్డ్ పర్సన్ ఉన్నాడో ఆ ప్లేస్ నుంచి, అలాగే హాస్పిటల్ నుంచి ఇంకొక హాస్పిటల్కి అంబులెన్స్ ఛార్జెస్ కూడా మనము ఈ ఇన్సూరెన్స్ కంపెనీలో తీసుకునేటప్పుడు కూడా ఇస్తాయి అంబులెన్స్ ఛార్జెస్. ఈ అంబులెన్స్ ఛార్జెస్ కూడా మనము చూసుకోవాలి. ఈ ఇన్సూరెన్స్ తీసుకునే క్రమంలో ఏవైతే ఇన్సూర్డ్ పర్సన్ కొంతమంది ఉంటారో వాళ్ళు ఆల్రెడీ క్లెయిమ్ చేస్తారు కదా, ఆ క్లెయిమ్ చేసేటప్పుడు వాళ్ళు ఒక రివ్యూ ఇస్తారు ఏదైతే కంపెనీ ఉందో కంపెనీకి. ఆ రివ్యూ కూడా మనం చూసుకుంటే ఇంకా బెటర్. చాలా మంది చేసేది ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తారు. అదంటే తక్కువ ప్రీమియంకి ఎక్కువ కవరేజ్ వస్తుందని చెప్పేసి కొన్ని కంపెనీలు జాయిన్ అవుతారు. వాళ్ళు ఎంత తక్కువ ప్రీమియం పెడతారో అంత ఎక్కువ కవరేజ్ ఇస్తారని చెప్తారా. రిస్ట్రిక్షన్స్ కూడా అలాగే ఉంటాయి. అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే 2 లక్షలు 3 లక్షలు కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటారు. 2 లక్షలు 3 లక్షలు తీసుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఒక 5 నుంచి 10 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీకు ఏదైతే క్రిటికల్ ఇల్నెస్ కానీ లేదు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నాయో అవి పాలసీలో మెన్షన్ చేయాలి. లేకపోతే వెయిటింగ్ పీరియడ్ తర్వాత మాత్రమే అవి అప్లికబుల్ అవుతాయి. ఈ లోపల ఏ సమస్య వచ్చినా మీరు దానికి అప్లికబుల్ కారు, క్లెయిమ్ అనేది రిజెక్ట్ అనేది అవుతుంది. కాబట్టి మీ యొక్క ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ లేదా క్రిటికల్ ఇల్నెసెస్ ఏమైనా ఉన్నాయో మీ హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా పాలసీ తీసుకున్నప్పుడు మాత్రము మెన్షన్ చేయాలి. ఎలాంటి సందర్భాల్లో క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇదే చాలా ఇంపార్టెంట్. అంటే మనం మొదటగా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సిందే, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ అయిందనుకోండి, డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పి అందులో హాస్పిటల్లో తెలిస్తే ఖచ్చితంగా క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. మత్తు పదార్థాలు ఇంకేదైనా వాడి ఎలాంటి సమస్య వచ్చినా అది క్లెయిమ్ అనేది ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. పాలసీలో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ మెన్షన్ చేయకపోయిననుకోండి అప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. మనము పాలసీని రెన్యువల్ సరిగా చేసుకోలేదు అనుకోండి, ఇయర్లీ రెన్యువల్ చేసుకోకుండా మనకి ఆ రెన్యువల్ టైంలో ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిందనుకోండి, ఆ టైంలో పాలసీ ల్యాబ్స్ కింద క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఏదైతే డిసీజ్డ్ నాట్ కవర్డ్ ఇన్ ద పాలసీ అని చెప్పేసి ఉందో అది కూడా అలాంటి సమస్య వస్తే అది కూడా క్లెయిమ్ ఇవ్వదు. క్లెయిమ్ చేసే సందర్భాల్లో మన యొక్క డాక్యుమెంట్లు ఏవైతే సరిగా ప్రాపర్గా మనం సబ్మిట్ చేయలేదనుకోండి అప్పుడు కూడా క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? క్లెయిమ్ చేసుకునే విధానం ఏంటంటే 2 రకాలు. ఒకటి క్యాష్లెస్, 2 రీఎంబర్స్మెంట్. క్యాష్లెస్ అంటే మనం ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నామో ఆ కంపెనీకి టైఅప్ హాస్పిటల్లో జాయిన్ అయితే, అంటే నెట్వర్క్ హాస్పిటలిస్ట్లో జాయిన్ అయితే మనకి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది అందిస్తారు. మనము జాయిన్ అయ్యేటప్పుడు ఏం చేయాలంటే టీపీఏ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్కి మనము ఇంటిమేట్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తారు. వాళ్ళు వాసిన తర్వాత ఆ టర్మ్స్ కండిషన్స్ అన్ని ఓకే అయితే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. అంతవరకు కూడా మనము కొన్ని సందర్భాల్లో ప్రీపేమెంట్ ఉంటుంది. ముందుగా మనము డిపాజిట్ చేస్తే, క్యాష్ డిపాజిట్ చేస్తే సెక్యూరిటీ డిపాజిట్, ఆ తర్వాత ట్రీట్మెంట్ అనేది కొనసాగిస్తారు. ఆ సెక్యూరిటీ డిపాజిట్ ఒకవేళ అది అప్లికబుల్ అయిపోతే సెక్యూరిటీ డిపాజిట్ రిటర్న్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇప్పుడు క్యాష్లెస్ అవ్వకుండా ఏదైతే అర్జెంట్ వేరే హాస్పిటల్లో జాయిన్ అయిపోయామనుకోండి దాన్ని రీఎంబర్స్మెంట్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. రీఎంబర్స్మెంట్ ద్వారా అంటే ఒక వ్యక్తి ఇన్సూర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి ట్రీట్మెంట్ జరిగిన నుంచి అంటే అక్కడ ఓపీ దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు మెడికల్ బిల్స్, ఆపరేషన్ బిల్స్, అన్ని బిల్స్ కూడా ఒరిజినల్ బిల్స్ ఆథరైజేషన్ ఉండి వాళ్ళు ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేస్తామో ఆ సబ్మిట్ చేసిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్లో ఆ అమౌంట్ అనేది వేస్తారు. అది రీఎంబర్స్మెంట్. ముందు క్యాష్లెస్, తర్వాత రీఎంబర్స్మెంట్. పూర్తిగా చివరికి అంటే ఇది పెద్ద వీడియో, ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఏదైతే ఈ వీడియోల విషయాన్ని మీకు అందిస్తున్నానో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. అలా మనకి ఎప్పుడు ఎలా ఆరోగ్య సమస్య వస్తుందో తెలియదు కాబట్టి భవిష్యత్తులో ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే
ఒక 5 నుంచి 10 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. మీకు ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, లేదు మీరు ఎంప్లాయీ అనుకోండి, మీరు ఎంప్లాయీ అయితే మీరు ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారో దానిపైన ఒక టాప్అప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకునే ముందు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ గురించి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయండి. క్లెయిమ్ రిజెక్షన్స్, క్లెయిమ్ యాక్సెప్ట్ ఎలా చేస్తారో, ఎలాంటి రిజెక్షన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు పూర్తిగా తెలుసుకుని తర్వాత మీరు ఒక 4-5 కంపెనీలని కంపేర్ చేసి అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి.